మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కొన్ని కూరగాయలు పండ్లలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి మంచిది అని తెలిసి కూడా మనం తొక్క తీసి పారేస్తుంటాం. మనం అన్నం వండేటప్పుడు గంజి ఆరోగ్యం అని తెలిసినా కూడా పారపోస్తాం. అదేవిధంగా మామిడి పండు కూడా తిని టెంకను పాడేస్తాం. మరి టెంక ఏం చేసుకుంటాం, దేనికి పనికొస్తుంది అని ప్రశ్నిస్తున్నారు కదూ. చెబితే మీరు నమ్మరు, కానీ టెంకలోని జీడి వల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. ఫలాలలో రారాజుగా పిలిచే మామిడిలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. పండుతో పాటు జీడిలో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మామిడి పండు కాయ తిని టెంకను పారేస్తాం. మామిడి టెంకలోని జీడిని తీసి ఎండబెట్టి తింటే ఎన్నో సత్ఫలితాలు కలుగుతాయట. మామిడి చెట్టుకు కడుపులో నూలు పురుగులు చంపే శక్తి ఉంది. మామిడి టెంకలోని జీడిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే నోట్లో పొక్కులు వస్తాయి. అతి తక్కువ మోతాదులో పంచదారతో కలిపి తీసుకోవాలి. ఎండాకాలంలో చిన్నపిల్లలు వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఉంటే మామిడి జీడి కొద్ది మోతాదులో తీసుకుని పంచదార కలిపి పెడితే మార్పు కనిపిస్తుంది. మామిడి జీడి మరియు కరక్కాయను ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలా తీసుకుంటే షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది. షుగర్ వ్యాధి వలన ముందుగా చెడిపోయేది జీర్ణాశయమే. అందుకే జీర్ణాశయాన్ని కాపాడుకోవాలంటే మామిడి జీడి కరక్కాయ మిశ్రమాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవాలి. మామిడి జీడి కరక్కాయ మిశ్రమం ఆడవారిలో ఋతుక్రమ సమస్యలను కూడా తగ్గించి గర్భాశయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అది మరి సంగతి. ఇప్పటి నుండి మామిడికాయలు తిన్న తర్వాత టెంకను పడేయరు కదూ. అనారోగ్యాలు ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు తెలిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కదా. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.